వెల్కమ్ టు మన ఊరు కబర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రెజెంట్ వచ్చేసరికి నేను నాగార్జున సాగర్ అయితే దగ్గరలో ఉన్నాను. రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలకైతే శ్రీశైలం జలాశయం మొత్తం నిండిపోయింది. సో అక్కడ క్రస్ట్ గేట్లు మొత్తం ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న వరద నీరు మొత్తం కూడా నాగార్జున సాగర్ అయితే వచ్చి చేరింది. నా వెనకాల చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా నేను నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్నాను. నేను ఇప్పుడు డ్యామ్ కి వెనక భాగంలో ఉన్నాను. సో మొత్తం కూడా నిండిపోయింది. ఇక్కడ కూడా ఇప్పుడు సాగర్ లో ఉన్న గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేశారంట. సో ఇది మొత్తం చూస్తుంటే ఈ విజువల్స్ అన్ని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో వీలైనంత వరకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసేయండి, మొత్తం గేట్లు ఓపెన్ చేశారంట. సో అండ్ అలాగే ఈ వీడియోకి ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది దూర ప్రాంతాల వాళ్ళు ఏంటంటే ఇటు తూర్పు గోదావరి, వైజాగ్, లాంగ్ లో ఉంటారు, నెల్లూరు, కాకినాడ, వీళ్ళందరికీ తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా మన వీడియో చూస్తారు. సో ప్రతి ఒక్క వీడియో ఒక లైక్ చేస్తే ఇది అందరికి వెళ్తుంది అనమాట. ఓకే, ఇలాంటి విజువల్ వండర్ చూడడం చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా ఎప్పుడు ఆగస్టు సెప్టెంబర్ లో ఓపెన్ చేసే గేట్లన్నీ కూడా ఇప్పుడు జూలై నెలలోనే ఓపెన్ చేశారనమాట. ఓకే, మొత్తం కూడా చూడడానికి ఒక విజువల్ వండర్ లాగా ఉంది. దాదాపుగా మొత్తం నిండిపోయింది, అసలు జలాశయం మొత్తం నిండిపోయింది. ఓకే, ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఓకే, ప్రతి ఒక్కరైతే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గైస్ ప్రెజెంట్ వచ్చారు, నేను ఇప్పుడు మాచర్ల టౌన్ లో అయితే ఉన్నాను. ఈ మాచర్ల నుంచి నాగార్జున సాగర్కి ఎలా వెళ్ళాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఓకే, ఇప్పుడు నేను టౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక సర్కిల్ ఎదురైంది. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మార్కాపురం, శ్రీశైలం అటువైపు వెళ్తాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే నాగార్జున సాగర్, నల్గొండ, హైదరాబాద్ ఈ రూట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, స్ట్రైట్గా ఒకటే రోడ్ గాయస్. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు చీలిపోతుంది. ఈ రోడ్డు కూడా మనకు సాగర్లోనే కలుస్తుంది, కాకపోతే ఇది చిన్న చిన్న పల్లెటూర్ల మీదుగా వెళ్తుంది. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం హైవేలో వెళ్ళిపోతాము. సో రీసెంట్గా గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేను పల్లెటూరు మీదకి అయితే వెళ్ళిపోతున్నాను. దాదాపుగా మనం నాగార్జున సాగర్కి అయితే 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. సో మొత్తానికి అయితే వచ్చేసాం గాయస్. చూసారు కదా, మనం ఇప్పుడు నాగార్జున సాగర్కి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము, డ్యామ్కి వెనక భాగం అనమాట. మొత్తం కూడా నిండిపోయింది. శ్రీశైలం నుంచి చాలా గట్టిగానే వరద నీరు అయితే వచ్చేసింది అనమాట మన సాగర్కి. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి నాగార్జున సాగర్కి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. మొత్తం అయితే లొకేషన్ అయితే అదిరిపోయింది గ్యాస్. మొత్తం కూడా నిండిపోయింది, జలాశయం మొత్తం కూడా నిండిపోయింది, అసలు నిండు కొండలాగా ఉందన్నమాట. అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం కదా, నాగార్జున సాగర్ జలాశయం నిండిపోయింది, నిండు కొండలా ఉందన్నమాట. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడైతే నేను ఫేస్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు దాదాపుగా డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ రిసార్ట్లు, లాడ్జీలు, రూమ్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది కదండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే డ్యామ్ దగ్గర అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇంతకీ ఈ డ్యామ్ ఎవరు కట్టించారో మీకు తెలుసా? ఇక్కడ శిలాఫలకం ఉంది చూడండి ఒకసారి. నాగార్జున సాగర్ శంకుస్థాపన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఆయన ఉన్న టైంలో అయితే ఏర్పాటు చేశారన్నమాట ఈ శంకుస్థాపన, అప్పుడు జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా డ్యామ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది గాయస్. మీ అందరూ తెలిసిన విషయమే. రీసెంట్గా కట్టిన ఇల్లులు కానివ్వండి, చిన్న చిన్న బ్రిడ్జిలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కూలిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ అయితే అంత గట్టిగా కట్టారు, మొత్తం కూడా రాళ్లతో ఏర్పాటు చేశారన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు నేను డ్యామ్ మీదకైతే వెళ్ళిపోతున్నాను. నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా పర్మిషన్ లేదు, కానీ కొంచెం స్పెషల్ పర్మిషన్ మీద అయితే నేను సార్ని రిక్వెస్ట్ చేసి చాలా దూరం నుంచి వచ్చాను చెప్తే సార్ లోపలికి ఎంట్రీ ఇచ్చారన్నమాట మనకి. చూస్తున్నారు కదా గాయస్, మొత్తం కూడా లొకేషన్ అదిరిపోయింది అసలు. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అండ్ అలాగే యూత్ కూడా వచ్చారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సరదాగా. ఇక్కడ నుంచి అయితే మనకి బోటింగ్ ఏర్పాటు కూడా ఉందన్నమాట. పెద్దవారికి వచ్చేసరికి 150 రూపాయలు తీసుకుంటారు అండ్ అలాగే చిన్నపిల్లలకు వచ్చేసరికి 100 రూపాయలు తీసుకుంటారు. లొకేషన్ నిజంగా అదిరిపోయింది అసలు. వీలైనంత వరకు చుట్టుపక్కల మాచర్ల వాళ్ళు, వినుకొండ వాళ్ళు, గుంటూరు సరౌండింగ్స్ వాళ్ళకి వీలైనంత వరకు వచ్చేసేయండి. ఎప్పుడూ లేని విధంగా మనకి 26 గేట్లు ఒకేసారి ఓపెన్ చేశారనమాట. ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిందే. చూసారు కదా, ఒక చిన్నపాటి సముద్రం చూసినట్టే ఉందన్నమాట నాకైతే ఈ లొకేషన్ మొత్తం కూడా. వచ్చేసరికి షిప్పులు ఉన్నాయి, బోటింగ్ ఫెసిలిటీ ఉంది. సో నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అనమాట. సూపర్ సూపర్. అయితే యాక్చువల్గా మనకి పోలీసులు ఇక్కడ వచ్చేసరికి దాదాపు 10 నిమిషాలే పర్మిషన్ ఇచ్చారనమాట. సో మనం వచ్చిన టైం అయితే అయిపోయింది, ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం గేట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్ల దూరంలో అయితే మన గేట్లు అయితే వస్తుందన్నమాట. ఓకే, నేను ఇంతకుముందు గతంలో ఒకసారి నాగార్జున సాగర్కి వచ్చాను, కానీ అప్పుడు వచ్చేసరికి 7 గేట్లు ఒకసారి, 16 గేట్లు ఒకసారి ఓపెన్ చేస్తున్నాయి. కానీ ఫస్ట్ టైం గాయస్ 26 గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను రావడం అయితే నిజంగా చాలా అంటే చాలా లక్కీ అనుకోవచ్చు. తనకైతే ఇప్పుడు మనం డ్యామ్కి బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా రాళ్లతో నిర్మించారు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రోడ్డు మొత్తం కూడా. ఇక్కడ నుంచి మనం గేట్ల దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఇప్పుడు వచ్చేసరికి మనం నాగార్జున సాగర్ కుడికాలువ దగ్గర అయితే ఉన్నాము. ఈ కుడికాలువ నుంచే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ పంట పొలాలకి నీరు అందిస్తుంది అన్నమాట ఈ కాలువే. సో నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ గాయస్. ఇటువంటి కాలువే ఈ కెనాల్కి, బ్రిడ్జికి అవతల వైపు ఇంకొక కాలువ ఉందన్నమాట, డ్యామ్కి అవతల వైపు. సో అది వచ్చేసరికి ఎడమ కాలువ, అది వచ్చేసరికి తెలంగాణ వాళ్ళు యూజ్ చేసుకుంటారు పంట పొలాలకి. మనకు వచ్చేసరికి రైట్ సైడ్ కుడి కాలువ ఇచ్చారనమాట. ఓకే, సో దాదాపుగా అయితే మనం డ్యామ్ దగ్గరికి వచ్చేసాము.
చూస్తున్నారు కదా మొత్తం కూడా వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయింది. నీటి చెమ్మ నాకు ఇక్కడ వరకు అయితే వస్తుంది గాయ్స్. నిజంగా ఎప్పుడెప్పుడు దగ్గరికి వెళ్తామో చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను. ఆల్రెడీ చాలామంది స్కూల్ పిల్లలు అయితే వెళ్ళొచ్చినట్టున్నారు, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్న వాళ్ళు కూడా. సో మొత్తం కూడా కేకలు అరుపులతో దద్దరిల్లిపోతుంది ఏరియా మొత్తం కూడా. ఓకే గాయస్, మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. పోలీసులు కూడా కొద్దిగా గట్టిగానే ఉన్నారు గాయస్, ఎవరు కూడా దగ్గరికి రానివ్వట్లేదు. అమ్మో పెద్ద పెద్ద లాఠీలు పెట్టుకుని ఉన్నారుగా గాయస్. చూస్తున్నారు కదా మొత్తానికైతే డ్యామ్ దగ్గరికి గేట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం కూడా అదిరిపోయింది లొకేషన్ అయితే. అక్కడెక్కడో పడుతున్న వాటర్ అయితే ఇక్కడ వరకు అయితే నా ముఖం మీద పడుతున్నాయి. ఇక్కడ నిజంగా ఉండే కొంది అయితే మెల్లమెల్లగా క్రౌడ్ కూడా బాగా పెరిగిపోతుంది. నిన్ననే ఓపెన్ చేశారు కాబట్టి అందరికీ తెలిసిపోయింది అన్నమాట గేట్లు ఓపెన్ చేసాము. ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి ఒకసారి. అమ్మో ఈ గేట్లు ఓపెన్ చేయడం ఏమో కానీ ఇక్కడ మొత్తం కూడా ఐస్ క్రీమ్ బండ్లోళ్ళు, పానీపూరి వాళ్ళు మొత్తం కూడా ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. ఇక్కడ చెప్పాలంటే మామూలు నార్మల్ క్రౌడ్ కంటే కూడా వీళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మొత్తానికైతే వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తుంది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మొక్క మీద పడిపోతాం నీటి చెమ్మ. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ గాయస్. మొత్తం 26 గేట్లు ఎత్తిన తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. సో వీలైనంత వరకు అయితే అందరూ వచ్చేసేయండి. నాగార్జున సాగర్ దగ్గరలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. ఇక్కడ చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చిపోతున్నారు. సూపర్గా ఉంది అసలు ఈ లొకేషన్ మొత్తం కూడా. ఇప్పుడు నా ముందు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే వెహికల్ మూవ్మెంట్కి అయితే ఏర్పాటు చేశారు. కానీ వాటర్ ఫ్లోటింగ్కి ఈ బ్రిడ్జ్ తట్టుకోలేకైతే కూలిపోయింది. సో దీని తర్వాత కొంచెం దూరంలో ఇంకో బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన తర్వాత అయితే సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆంధ్రాకి తెలంగాణకి వెహికల్స్ ఆ బ్రిడ్జ్ మీదుగానే వెళ్తున్నాయి. నిజంగా గాయస్ వాటర్ ఫ్లో తట్టుకోలేక బ్రిడ్జి కూలిపోయింది అనమాట. సో అప్పుడెప్పుడో కట్టిన జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న టైంలో కట్టిన డ్యామ్ అయితే ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో చూసుకోండి అప్పుడు కట్టడానికి ఇప్పుడు కట్టడానికి ఎంత తేడా ఉందో. సూపర్గా ఉంది లొకేషన్ అయితే అసలు. గాయస్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళేస్తే మీకు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బ్రిడ్జి ఉంది కదండి, ఆ పెద్ద బ్రిడ్జి మీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద నుంచి లొకేషన్ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తానికైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. నేనైతే ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే మొత్తం 26 గేట్లు ఎత్తడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కడ నుంచి చూసారు కదా ఇంకా విజువల్స్ ఇంకా బాగున్నాయి. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ క్రౌడ్ కూడా అసలు ఏం లేదు. వాటర్ ఫ్లోటింగ్ చూసారు కదా ఎంత స్పీడ్గా ఉందో అసలు. అమ్మో ఇంత స్పీడా, సూపర్. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదండి హైవే రోడ్డు డైరెక్ట్గా హైదరాబాద్ రోడ్లోకి వెళ్తుందని చెప్పాను. సో ఆ రోడ్లో అయితే ఇక్కడ కలుస్తాం అనమాట. సో మొత్తానికైతే హైవేలోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి పోలీసులు చెక్ పోస్ట్ ఉందన్నమాట. పోలీసులు చెక్ చేస్తుంటారు ఏమైనా డౌట్ వస్తే. వీలైనంత వరకు అయితే ఎవరిని ఆపరు కూడా, బైకుల వాళ్ళని ఆటో వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఏమైనా పెద్ద వెహికల్స్తో వస్తే మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తారన్నమాట. కింద ఎలాగైతే మొత్తం జనసమూహంతో నిండిపోయిందో ఆ ఏరియా మొత్తం క్రౌడ్ ఎలాగైతే వచ్చేసారో అలాగే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే క్రౌడ్ మొత్తం కూడా ఇక్కడ రోడ్డు మీద బైకులు కార్లు పక్క కాపేసి ఇలా పక్క వచ్చి చూస్తున్నారన్నమాట. సో ఇలా 26 గేట్లు ఎప్పుడు ఎత్తడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఆపి చూడండి. మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్తో పాటు బయటికి ఇలా వస్తే హైదరాబాద్ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మీ బైక్ కారు ఆపేసి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడండి. ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ అనమాట ఇది మొత్తం కూడా. సూపర్ ఉంది గాయ్స్. ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి కూడా లొకేషన్ అదిరిపోయింది అసలు. చాలా అంటే చాలా మెమరబుల్గా ఉందన్నమాట. సో దాదాపు అందరూ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. అదిరిపోయింది లొకేషన్ ఇక్కడ నుంచి అయితే సూపర్ అసలు. సో వీలైనంత వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తుంటాయి. ఓకే, ప్రతి ఒక్కరి వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.